जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज के మాత్రం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ డబల్ ట్రిపుల్ కాంబో అనుకోర్రి. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ బస్తి గణపతి పవరే జై జై విధి విధి విఘ్నేశ్వరుడే. మన గణేశుడు వచ్చేసిండు, అందరు ముఖాల్లో ఆనందం. నేను అదే ఒక్కటే ముక్కుంటున్నా, కొంచెం మంచి టైం రావాలా. लड्डू बोले तो गणेश मेगा प्यार, ट्विंकल ट्विंकल लिटिल स्टार मेरे गणेश भाई मेगा स्टार. సో ఏంటంటే మేము ఆల్మోస్ట్ చూపించినాం కదా. సో మేమందరం కలిసి అయితే మేము గణపతి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. భయ వేరే ప్లేస్ లో ఉండు, ఆడికి అన్నని అయితే పిలుస్తాము. సో ఆడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా. కాకపోతే మేమైతే అందరం పొద్దున్నే అంతా రెడీ అయిపోయినాం. పొద్దునేం కాదు, సాయంత్రం అయిపోయింది ఆల్మోస్ట్. సో మేమైతే అందరం కలిసి అయితే గణపతి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. అందరు కొత్త బట్టలు కొత్తగా తయారైపోయారు అందరు అయితే. సో మేమైతే అన్నకైతే ఆడికి వెళ్ళి కాల్ చేస్తా. సో ఇర్ఫాన్ ఒకటి మిస్ అయ్యిండు. అప్పుడు పొద్దున్న వీడియోలో అయితే ఇర్ఫాన్ ఉండు. సో ఇర్ఫాన్ వచ్చిన తర్వాత ధూమ్ధామ్ చేస్తాం. సో ఇంకొకటి నేను ఒకటి చెప్పిన వీడియోలో అది ఆడికి గణపతి తెచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. చెప్పడం కాదు, అది చేసేది. ఇర్ఫాన్ మేము ఇద్దరం కలిసి చేస్తాం, వచ్చినాక చేస్తాం. చల్ రైట్ వచ్చేసేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కే. ఫైనల్ గా అయితే మేమైతే వెళ్తున్నాము. కాకపోతే వీని వెతికితే వీడేమో ఈ గణపతి దగ్గర ఈడ ఎంజాయ్ చేస్తాం. మామ గణపతి పెడుతున్నాం మనం ఇక్కడ చూడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. తిట్టు ఏడాడు దొంగ కదా. వచ్చిండు చూడు, మెల్లె వచ్చిండు. గణేష్ లో గారి గణేష్ పెడుతున్నా ఏ పేకరా అన్ని వ్యక్తులు పెడుతుండు బయటికి రా. దొంగ మామ. ఏ ఉత్తగానే నక్కురి మళ్ళా పైసలు లేపేస్తుండ్రు. అరే జేబుల్ చెక్ చేస్తుంది 100 రూపాయలు. అంకుల్ చెప్పు. అరే ఏంది మామ, మీ డాడీ వస్తుండు మీదకి ఎక్కుతా అంటుండా. నిన్ను కిడ్నాప్ చేస్తాం. నిన్ను కిడ్నాప్ చేస్తామని చెప్పి మళ్ళా మేము గణపతి చేసుకొని వస్తే సతాయిస్తుండ నీకు. అవునా? ఓ సతాయించిరా నువ్వే నేనా పైసలు. అరే ఎప్పుడు ఇష్టం పైసలు తీసేసుకుంటా. అరే నీ అన్ని రూపీస్ నేను కాదు ఈయన దొంగ నరేషే దొంగ. కట్టప తీసుకుంటా. పెద్ద దొంగ నరేష్. ఎవరు తీసుకుంటారు? కట్టప వచ్చినాక ఏమడుతావు? వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్. అందరికి ఇస్తూ గణేశుడు 2 రోజులు ఖాళీగా ఉంటే చేసుకుంటే అయిపోతా. లాస్ట్ ఆప్షన్ దిగనిస్తలే తెలుసా కార్లకి వెళ్ళి ఆమె ఫస్ట్ కట్టపను. సో గైస్ ఇర్ఫాన్ ఖాన్ గురించి గణేష్ తీసుకొని పోతున్నాం ఇప్పుడు. అంటే ఈ ఇయర్ పెడతలేమన్నమాట. సో ఇంట్లో పెడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ ట్రపాట్ కాంబోలో తీస్తాం. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒక చిన్న గణేష్ తీసుకో, ఎందుకంటే 3 years అట్లా అని చెప్పి ఇంట్లో అయితే పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు గణేష్ తీసుకొని పోతున్నాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ డబల్ ట్రిపుల్ కాంబో అనుకోర్రి.
అంటే నేను చెప్తున్నా మాట ఒకసారి మాట ఇచ్చిన అంటే మా మాట మీద ఎట్లుంటా మీ అందరికి తెలుసు. సో గైస్ నెక్స్ట్ ఇయర్ అయితే డబల్ కాంబోలో ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు గణేష్ చూడడానికి పోతున్నాం. इरफान बोलो. ఇర్ఫాన్ गणपति बप्पा. ट्विंकल ट्विंकल लिटिल स्टार. गणपति बप्पा सुपर स्टार. అయిపోయింది అగో క్యాన్ బాగా అప్పుడు ఇంటదాలే ఎగురుతూనే ఉన్నాడా అప్పుడు ఇంటదాలు. సో గైస్ మొత్తం గణపతులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దొరకలేవు. చెప్పినా పొద్దుననే ఊర్రా అంటే ఆడ బాగుందా అరే రోడ్ల మీద ఏం చేస్తున్నావు రా పక్కన నెంబర్ ప్లేట్ లేదంటే అరే బాగున్నా మామ ఏది తీసుకున్నారు? పెద్దది కావాలా? పెద్దది కావాలా? తీసుకోమా पीछे का. ఏది కావాలి అదేనా? అగో వీడు ఏది మామా? చెప్పులు పెద్దదంట. पकड़ते तुम इच्छु. तारो. అరే ఏది బాగుంది ఏది తీసుకో తీసుకొని ఇటు ఉన్నారా? ఏది ఇదా భయ్యా ఏ ఓకే చూసి అన్న పట్టుకోరా భయ్ ఏది కావాలి చెప్పు. సో గైస్ చూస్తురా మనకి 2 ఫోన్ కూడా దొరికింది. తర్వాత చూసి అన్ననే షాక్ అవుతుంది. అది కావాలా చెప్పు बोलो गणपति बप्पा. आधा लड्डू. चिट्टल का कहाँ गई? ट्विंकल. हाँ ठीक है. ट्विंकल ट्विंकल लिटिल स्टार. गणपति बप्पा सुपर स्टार. తీసుకో తీసుకో మాట్లాడు. బోలోజీ अरे वो अपना. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ. జై జై గణేశ జై కొడత గణేశ జై బొజ్జ గణేశ. మా గణేశుడు అయితే వచ్చేసిండు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి కూర్చో. మళ్ళీ ఒకసారి చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి ఎల్కరాజా అరే కదిలింది 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 ఎలుక కదిలింది మామి ఇప్పుడు. తెలుగు మాట అది కదులుతుందంట ఇర్ఫాన్. బాగుంది కదా మనకి. కరుస్తుంది కరుస్తుంది కరుస్తుంది. గణపతి రారా విఘ్నేశ్వర. గణపతి బప్పా ఆజా లడ్డు. బస్తి బస్తి గణపతి పవరే జై జై వీధి విధి విఘ్నేశ్వరుడే. గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో గైస్ అంటే గ్రాండ్ గా ఏం తీస్తలేము, అందరు వచ్చే కదా. ఇది ఆఫీస్ లో పెడుతున్నాం, ఇంట్లో పెడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ డబల్ కాంబో డబల్ కాంబో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ గట్టిగా అంటుండ్రు.
గణేష్ బాయ్ వచ్చిండు బస్తీలా పోరలు కుషన్రు చెప్పేసాం గణపతి బప్ప ఆజాలంటూ చిటల్ కగాంగ అది సో గైస్ ఫైనల్లీ ఇక్కడ చూడండి మా డెకరేషన్ ఈసారి ఆఫీస్ లో అన్నమాట. అంటే 3 years మనం పెట్టాలి కదా ఖచ్చితంగా అట్లా అని చెప్పి ఈసారి ఆఫీస్ లో ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం డబుల్ ట్రిపుల్ కాంబోలో అవుతుంది. సో గైస్ చలో జై బోలో గణేష్ మహారాజ్ కి చూస్తురా మా గణేష్ ఇల్లు కనిపిస్తుంటా కట్టప్ప. లడ్డు ఒకటి తీసుకొని రాబోయి లడ్డు స్వీట్ పూజా సామాన్లు లడ్డు స్వీట్ పూజా సామాన్లు లడ్డు ఒకటి మంచి పెద్దది తీసుకురా. అంటే పెద్దది అంటే మంచి ఇక నార్మల్ ఉన్నది కేజీ ఇంత కేజీ 2 kg అట్లా లడ్డు ఒకటి తీసుకురా. ఇంకేముంది స్వీట్ తీసుకురా పూజా సామాన్లు తీసుకురా కథం అయిపోతుంది. చేసిండు కట్టప్ప అఫరోజు రాకేష్ ముగ్గురు కలిసి చేసిరు అనమాట. సో లుక్ మొత్తం డిజైన్ చూడు ఎట్లుంది. సో గైస్ గణేష్ లుక్ కూడా బాగుంది. అరే ఇందాక ఏదో మెరిసిన అన్నట్టు కనిపించింది. వల్ల పెట్టదా. సో గైస్ ఫైనల్లీ మన గణేశుడు వచ్చేసిండు. అందరు ముఖాల్లో ఆనందం. ఇప్పుడు మేము ఇర్ఫాన్ ఒకటి ప్లాన్ వేసినాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చందా ఇస్తురు అంటే ఇష్టంతో ఎంత ఇస్తురు అని బలవంతం కాదు మామా. అది చెప్పినావుగా చందా అడుగుతాని ఫస్ట్ ఎవరికి అడుగుతావు आपण पुढे एकीच అట్లా ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఒక్కొక్కడు ముఖాలు చూడాలి. ఇప్పుడు ఇప్పుడు మా గణేశం చందా ఇందా మనది కదా तुम पूछो चंदा इंता पूछो ఎంత ఎవరు చెప్పదు ఎంత చందా 10 రూపీస్ అరే 10 రూపాయలు అన్నా కదరా. చెప్పు అచ్చా వచ్చిండు 10 రూపాయలు ఇచ్చిండు. డిప్యూటీ పెద్ద మండి అలా సీనియర్ కాబట్టి ఆశ ఎంత ఇచ్చిండో నేను అవన్నీ కాదు. నువ్వు సీనియర్ లడ్డు స్పాన్సర్ చేస్తా. అన్న పేరు శ్యామన్న ఇచ్చిండు లడ్డనా. విజయ్ భాయ్ విజయన్న మంచిగా గణేష్ ఒక పులదండ ఇప్పిస్తాను. అన్న పేరు విజయ్ అన్న ఇప్పించిండు దండ. రైట్ రైట్ రమేష్ పూజ సంబంధించి అన్న పేరు రమేష్ ఇచ్చాడు రైట్ రేపు ప్రసాదం తీసుకొస్తాను. ఈరోజు చెప్పు టకా టకా చెప్పేయాలారా భయ్. అరే దేవుడి 101 అన్న పేరు అనిల్ ఇచ్చిండు 101. గణేష్ ఇర్ఫాన్ ఇప్పించాడు. అవును గణేష్ అర్థం కాలేదు. అర్థం కాలేదు. గణేష్ ఇప్పించిన ఇప్పించిన రైట్. ఈమె నన్ను ఎందుకు అడుగుతావు? ఇది మనది మనది అందరు తీసుకొచ్చిన పూజ చేస్తా. ఇంకేం పూజ గుండు మావాడు పూజ మేము మీకన్నా మంచిగా చేస్తాం. ఈమె పేరు జిగురు ఇచ్చింది 100. ప్రశాంత్ తర్వాత ఇక లాస్ట్కి వచ్చేసిండు ఇర్ఫాన్ బాయ్. మనకి ఏమి ఇప్పిస్తున్నావు? గణేష్ తెచ్చినాం ఆల్రెడీ. వేరేది అందరు ముగ్గురి కొంచెం టైం అంతా మంచిగా పోవాలని చెప్పి. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే
మళ్ళీ చెప్తున్నా, మనం ఈసారి చేస్తారు నెక్స్ట్ ఇయర్ చాలా ట్రిపుల్ కాంబోలో చేస్తున్నాం. సో ఎక్కువ మాటికి ఓవర్ రాకండి. సో అట్లా అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తున్నా. అండ్ గైస్ కొంచెం మొక్కురి, ఈ ఇయర్ కొంచెం నాకు బాగాలేకుండే, సిచ్యువేషన్ కూడా బాగాలేదు. నేను అదే ఒక్కటే మొక్కుంటున్నా, కొంచెం మంచి టైం రావాలా, మంచి టైం వస్తే అంత మంచిగా జరుగుతుంది. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఈసారి ఏంటంటే టైం కొంచెం బాగాలేకుండే. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం అట్లా ఇట్లా కాదు, అది వేరే వైబ్ తుఫాన్ అనుకోరి మొత్తం. మీరే చెప్పుకోవాలి, మీరే ఆలోచించాలి ఎంతగానో ఇంత అసలు ఇప్పుడు కూడా ప్లాన్ చేసిన, బట్ వద్దు ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్పి అట్లా అని చెప్పి ఆగిపోయినా. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా హైలైట్ అయితే జరగబోతుంది. అండ్ గైస్ తుమారి సబ్స్క్రైబర్ అయినా సబ్స్క్రైబర్ వచ్చిరంట, పోయి చూపి ఎవరు వచ్చి మేమైతే పూజ స్టార్ట్ చేసేసినాం. ఏంటంటే ఆయిల్ ఏంటంటే దీపము ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి గణపతి వెళ్ళేంత వరకు అయితే దీపం అయితే ఆగిపోదు, నడుస్తూనే ఉంటుంది. కొండ ఎక్కొద్దు, ఎక్కనియదు కూడా, చూస్తూనే ఉండాలి. సో అందు గురించి అయితే ఫుల్ నింపేసినాం మొత్తం టోటల్ గా. సో మా కట్టప్ప మంచి మనసుతో చెప్పాడు కాబట్టి అన్ని మంచిగా జరుగుతాయి. ఈ ఇయర్ పెళ్లి కూడా అయిపోతుందని నేను అనుకుంటున్నా. అది మనం చేయలేదు, దేవుడు ఇచ్చిందా అయిపోతుంది కట్టప్ప. దేవుడు నువ్వు ఇంత మంచిగా, అసలు ఎంత దేవుడి భక్తి, రోజు పొద్దున కూడా పూజ చేస్తాడు ఆయన. దీపం అయితే పెట్టేసిండు కట్టప్ప. సో ఫైనల్ గా అయితే పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నాం. అన్ని దేవునికి వినాయకునికి ఏమేమి అవసరం ఉన్నా అన్ని ఏది లేదు సామాగ్రి అన్ని పెట్టేసినాము. పూజ సామాన్లు కావచ్చు అన్ని. సో గణపతికి అవసరం ఉన్న అన్ని అయితే పెట్టేసినాము. ఎక్కువ ఇష్టమైనది గరక కదా, గరక కూడా పెట్టేసినాం. పక్కన సో పెట్టడానికి కూడా ప్లేస్ లేకుంటే ఇంకా పండ్లు ఉన్నాయి, ఇంకా పండ్లు పెట్టేట్టున్నాయి, లడ్డు పెట్టే జాగలేదు. సో గణపతి అయితే చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే పెద్దగా పెడతాను అన్న మాట ఇచ్చిన, గట్టిగా చేస్తున్నాం. సో ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాం. ఇంకా ఏంటైనా చిన్న ఉన్న కూడా ఎంత మంచి కళ్ళు చాలా బాగుంది, నాకు నచ్చింది. ఏంలో ఇయర్ చిన్నది పెడుతున్నామని ఏం ఫీల్ కావద్దు. చిన్నది పెట్టినా అదేంటి మనసుతో మొక్కితే అన్ని జరుగుతాయి అంటారు కదా, అట్లా. ఇంకొకటి ఈ ఇయర్ కొంచెం అన్న సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్, అన్ని కలిసి రాలన్నమాట మాకు ఇయర్. అందుకనే చిన్నది పెట్టినాం. నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ గా మంచిగా చేస్తాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మా మీద. అవన్నీ ఆడ పెట్టేసినాక నైవేద్యం అయిపోయినాక ఫస్ట్ ఆ ప్లేట్ నాకే రాలేదనుకో. అందరికి రావాలి, నీకు ఒక్కడికంటే కాదన్న. ఎంత మంది అదే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అన్నట్టుగా కౌంట్ చేసి మరి చేయించిన అందరికి వస్తుంది. అందరికి తీయాలి ప్రసాదం అన్నప్పుడు అందరు తినాలి. ఇది అయితే అందరికి నాకని కదా, ప్రతి ఒక్కరికి పెద్ద మనసు లడ్డు దొంగతనం చేశారు ఈసారి. చూడు నిజంగా లడ్డు దొంగతనం చేస్తే మంచి జరుగుతుంది అంట. ఇది చూడు, దాన్ని సో ఇంకా అన్న ఫ్రెష్ అవుతుండ్రు, అన్న పుట్టంగా వచ్చేది ఉంది. సో ఈ ప్రసాదాలు మొత్తం జిగురుకి అప్లై అయిపోయినాం. అంటే ఆమెనే నేను ప్రసాదాలు తీసుకొచ్చి చేస్తా, మీరు చేయకుండా. నేను చేయలేదు, మా మమ్మీతో చేయించింది. రేపు చెప్పింది కదా వీడియోలో, అనిల్ ఎప్పుడు తీసుకొస్తా అన్నాడు ప్రసాదం. ఎవరెవరు ఏం చెప్పారు ఏం చేయకపోతే అది కూడా వీడియో పెడతా గానీ. సో ఏంటంటే ఈడ పెట్టేటంత ప్లేస్ కూడా లేదు, అన్ని వచ్చేస్తున్నాయి మన గణపతికి అయితే. వస్తుంది, ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుంది. మనం మూట కట్టుకున్నాం. పెట్టు ఫస్ట్ ఆడ పెట్టవా, అందరు కట్టేసాయి, బొట్టు పెట్టి కట్టేసి. ఇగో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఈయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తొందరగా పెళ్లి కావాలని కూడా కోరుకుంటూ. తొందరగా ఏం లేదు, అదే ఈసారి కావాలి, అంటే మంచి అమ్మాయి వస్తుందని నాకు తెలుసు. స్టార్ట్ అయ్యే ముందు ఈ కార్యక్రమాలన్నీ అన్ని అన్న రాగానే మళ్ళీ పూజ ఒకటే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ లోపు ఏమనుకుంటే అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కడుతున్నాం. సో వాళ్ళ మమ్మీని మంచిగా చూసుకునే కోడలు అయితే వస్తుందని నేను అనుకుంటున్నా, వచ్చేస్తుంది.
కంకణాలు కట్టుకొని తెలియదు వాళ్ళకు కంకణం అంటే ఏంది. మెయిన్ గా కంకణాలు కట్టుకునే ముందు ఆలోచించి కట్టుకోండి ఎవరైనా కూడా, ఎందుకంటే కట్టుకోవాలని ఎవరిని బలవంతం చెయ్యరు. అసలు కంకణం ఎందుకు కడతారు నాకు దాని గురించి ఫస్ట్. వినాయకుడికి కంకణం కట్టుకొని ఆయన గురించి మొక్కుకొని మేము ఇన్ని డేస్ ఉంటాము అని మొక్కుకొని కట్టుకోవచ్చు. ఏ పూజ స్టార్ట్ అయినా సరే ఫస్ట్ పూజ చేసేది గణపతికి. ఎందుకంటే గణపతికి చేసిన తర్వాత ఏ కార్యక్రమం అయినా స్టార్ట్ చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఏడైనా సరే గణపతి పూజ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు. పూజ ఎట్లా కలశంతోని మళ్ళీ కంకణంతోని స్టార్ట్ చేస్తారు. సో కంకణం అంటే మెయిన్ పవర్ఫుల్. ఎందు గురించి అంటే నాన్ వెజ్ తినొద్దు. సో ఒకవేళ మీరు తెలియక కట్టుకున్నా తినాలి అనుకుంటే తీసేసి తినొచ్చు, కానీ కట్టుకొని అయితే నాన్ వెజ్ తినొద్దు. కొన్ని అలవాట్లు కూడా బంద్ చేసుకోవాలి అయిపోయేంత వరకు. ఇంకా వినాయకుడికి డేస్ తెలుసు కదా మీకు, ఫస్ట్ డే, థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే, నైన్త్ డే, 11th డే, అన్ని డేస్ కి మొక్కుకొని కంకణం కట్టుకోండి. అంటే మాకు తెలిసింది చెప్తున్నాము, మేము పూజారి కదా, మాకు కొంచెం మేమేమైనా తప్పులు చెప్పుకుంటే మాత్రం క్షమించండి. వసుంధర రోగ వేద ఎదుర్వేదాయ గంగే జయమ్నేచ సరస్వతి నర్మదా సింధు కావేరి జలసేన సన్నిధం కురు ఓం విఘ్నేశ్వరాయ వరదాయ సురక్షాయ లంబోదరాయ సకలాయ జగద్వితాయ నానాయ సుతజ్ఞాయ గౌరీసుతాయ గణనాథ నమో నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానం సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞానన పద్మార్గం గజానన మహాగ్రీషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏమన్నా కోరుకొని 3 కానీ 5 కానీ చుట్లు తిరిగి వినాయకుడి దగ్గర ఈ అక్షంతలు వేస్తే మన అనుకునే జరుగుతాయి అనే ఒక చిన్న నమ్మకం అంతే. అదేదో ఉంది నాకు నోటి తిరుగుతలేదు. అన్న అయితే వేరే గణపతి దగ్గరికి పోయిండ్రు, పిలిచి ఆడికి వెళ్ళిండ్రు. సో ఇప్పుడు వరకు అయితే ఇర్ఫాన్ తో అయితే పూజ చేసి చేపిద్దాం. అప్పటి నుంచి వెయిట్ చేసినాము. అక్క అలా తీసుకో మొక్కులు. పూజ అయిపోయింది, హారతి పెద్దవాళ్ళు వస్తే ఇద్దామని వెయిటింగ్. మొక్కుకో మంచిగా, మేము అనుకునే ఇప్పుడే కాదు. గణపతి మీద మొక్కు మొక్కు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 11 తీయాలా? ఈడ ఎందుకు ఇవాళ అమ్మని వదులుతలేడు గాయస్. కొబ్బరికాయ కొడుతుండు కట్టప్ప. ఇక్కడ శ్యామ్ కూడా కొంచెం కంప్లీట్ చేసేసిండు. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసింది. మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం, మంగళం నిత్య జయ మంగళం, హరీష మంగళం మణికంఠ మంగళం, శబరీష మంగళం మణికంఠ మంగళం. సినిమా పాటలు ఎన్నైనా వాడతాము, హారతి పాట వాడుతుంటే నోరు ఇట్లా వణుకుతుంది దేవుడి పాటలు అనగానే. కొద్ది కొద్దిగా మొక్కు నువ్వు అనుకున్నాయన్నీ ఏమన్నా సరే. కాళ్ళ దగ్గరికి ఒకసారి మొక్కేసి మొక్కు. రైట్ నువ్వు लड्डू बोले तो गणेश में का प्यार, ट्विंकल ट्विंकल लिटिल स्टार मेरे गणेश भाई मेगा स्टार. మొక్కు. చుట్ట మొత్తం తాగేస్తాడు. మొదటి
से कोई शरणागत आवे संतति संपत्ति सब ही తింటున్నా అంటే పెట్టేమన్నా ఇది రోజు పెడతారా ఇది? ఫస్ట్ డే పెడతారు, సెకండ్ డే పులిహోర పెడతారు. దేవుంది దొరకడం అదృష్టం. లైట్ ఇంతేనా ఇక్కడ?